అందరికీ నమస్తే। ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్నతో నేను స్వీట్ బజ్జీ చేశానండి। అది కూడా చాలా హెల్తీగా బెల్లం వేసి చేశానండి। ఈ హెల్తీ ఫుడ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఇప్పుడు దాని ప్రాసెస్ ఎలానో మనం చూసేద్దాం। ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్। సో ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం। ముందుగా కార్న్ని ఒక 1 కప్పు తీసుకున్నానండి। నేను ఇలా ఒలిచి చక్కగా దాన్ని శుభ్రం చేసి ఒక స్ట్రైనర్లో వడకట్టేసి వాటర్ అంతా వెళ్ళాక అందులోకి ఒక 1 కప్పు మిక్సీ జార్లోకి వేసాను। ఇలా వేసేసి దాన్ని బాగా మనము మిక్సీ పట్టేసుకోవాలి। ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది కదండి, చూసారా ఎలాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి। ఇలా మనం గారెలకి ఎలాగైతే చేసుకుంటామో అలాగే దీన్ని కూడా చేసేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు బెల్లం కూడా తీసుకున్నానండి। ఈ బెల్లం తురుముని ఒక గిన్నెలో వేసేసి వాటర్ వేయకుండా అలా వేడి చేసేసి దాన్ని మనము కొంచెం ముద్ద పాకంలాగా వచ్చాకనే దాన్ని తీసి ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి। ఎందుకంటే ఈ మొక్కజొన్న గింజల్లోనే మనము బెల్లం వేసి మిక్సీ పట్టేసామంటే చాలా లూజ్గా అయిపోతుందండి। సో అందుకని బెల్లాన్ని మనము ముద్దపాకం తీసుకొని అందులో వేసేసి దీన్ని బాగా కలిపేసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూను సూజీ రవ్వని వేసుకోవాలండి। ఇలా బొంబాయి రవ్వను వేసుకోవడం వల్ల అందులోకి మనకు వాటర్ ఉంటే ఏదైనా దానికి కాస్త పీల్చేసుకుంటుంది। ఇప్పుడు ఒక 3 స్పూన్స్ రైస్ ఫ్లోర్ కూడా వేసేసుకోవాలి। బియ్యం పిండి, బొంబాయి రవ్వ 3 స్పూన్లు వేసేసాక అందులోకి మనము బాగా దీన్ని కలిపేసుకోవాలి। ఇలా అంతా కలిపేసుకున్నామంటే మనకి బాగా గట్టి పడిపోతుంది। ఎందుకంటే మక్కల్లో మనకి ఇవి లేత మక్కలు కాబట్టి కాస్త జ్యూసీగా అయిపోతుందండి। మనం గట్టి మక్కలు తీసుకున్నామంటే అది చాలా గట్టిగా బ్లెండ్ అవ్వకుండా ముక్కలుగా ఉంటుంది, అందుకని లేతవే తీసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసి ఇప్పుడు కలిపేసుకుందాము। కలిపి దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి అందులోకి మనం ఆయిల్ వేసి తగినంత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి। ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ బెల్లం మిశ్రమాన్ని ఇప్పుడు కొద్దిగా వేసుకుంటూ బజ్జీలను డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా స్వీట్ బజ్జీలను అన్నింటినీ రెడీ చేసుకున్నామంటే మనకి ఇలా చేతిలోకి తీసుకుంటూ కొద్దిగా వేసేసుకున్నామంటే మనకు స్వీట్ బజ్జీ రెడీ అయిపోతుంది। మొక్కజొన్నతో స్వీట్ బజ్జీలు చాలా హెల్తీ ఫుడ్ అండి। ఇలా మొక్కజొన్న మనము వీక్లీ వన్స్ అయినా కూడా ఇలా చేసుకొని తినడం వల్ల మనకు ఫైబర్ బాగా అందుతుంది। ఫైబర్ ఫుడ్ తినడం వల్ల మనకు కాన్స్టిపేషన్ రాకుండా, అంతేకాకుండా చాలా హెల్తీగా కూడా ఉంచుతుందండి ఆరోగ్యం। సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। అంతేకాకుండా మొదటిసారిగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।